పిఠాపురంలో బైక్లు చోరీ చేస్తున్న అంతర్జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 48 బైక్లను పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు పిఠాపురానికి చెందిన సొంటిని గంగాధర్గా పోలీసులు గుర్తించారు. పిఠాపురం, తుని, కాకినాడ, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్లు చోరీ చేసినట్లు గంగాధర్ పోలీసులకు చెప్పాడు. ఈ బైక్ దొంగతనాలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిందితుడిని పట్టుకున్న పిఠాపురం సర్కిల్ పోలీసులను ఎస్పీ బిందు మాధవ్ సత్కరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గంగాధర్ని పట్టుకోవడంలో పోలీసులు చక్కని ప్రతిభ కనపరిచారు. గంగాధర్ నుంచి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన 6గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఒక గంగాధర్ అనే ముద్దాయిని ఒక క్రైమ్లో సీసీ ఫుటేజ్ ద్వారా 36/2025 క్రైమ్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అతన్ని తీసుకొచ్చి విచారించి 2 సంవత్సరాలుగా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాకినాడ అండ్ అనకాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన రికవర్ చేయడం జరిగింది. ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇస్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ, సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతన్ని పట్టుకోవటం పోలీస్ ఫర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి ఫర్దర్గా కూడా క్రైమ్ డిటెక్షన్లో వీల్ ఇంక్రీజ్ ద స్టాండర్డ్స్. సంక్రాంతి అప్పుడు అండి, ఇప్పుడు ఏదో ఫెస్టివల్ అని చెప్పారు. సంక్రాంతి అప్పుడు ఒక కంప్లైంట్ వస్తే అప్పుడు సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఇతను ప్రతి చోటకి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతుంటే వీళ్ళు ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది. పాత అఫెండర్ పాత అఫెండర్ ఏనండి, ఇంతకు ముందు కూడా